విజయవాడలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మార్చి మాసం ఆరంభం నుండే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమృత అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాణుడు ఉగ్రరూపం అయితే దాల్చుతున్నాడనమాట. ఉదయం 9 దాటితే బాణుడు బగమగమనడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా జంగుతున్నారనమాట. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ దంచి కొడుతూ ఉండడంతో ఆ ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రజలైతే తీవ్ర అస్వస్థతలకైతే గురవడం కూడా జరిగిందనమాట. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఇప్పుడే వాతావరణం అయితే చాలా ఎండ అసలు తట్టుకోలేకపోతున్నాం. సో మనం ఇప్పుడే ఇలా ఉంటే 2-3 అసలు విజయవాడ పరిస్థితి ఎలా ఉండిద్దో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే మార్చిలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగిందనమాట. అలాగే రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో మనకైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఎండలకి పిల్లలు తట్టుకోలేకపోవడంతో చిన్నపిల్లలు కూడా మార్చి 15 నుంచి కూడా మనకి ఒంటిపూట బళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మనకి ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మనకి నెక్స్ట్ ఏప్రిల్లో మేలో ఎండలు ఎలా ఉంటాయనేది ఒకసారి మనం ఆలోచించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడిస్తున్నాం.